ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టరేట్ల ముట్టడికి ఎస్ఎఫ్ఐ ఇచ్చిన పిలుపునకు విద్యార్థులు భారీగా కదలి వచ్చారు. కడప కలెక్టరేట్ చుట్టూ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రాంతానికి వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కానీ ఒక్కసారిగా 100 మంది విద్యార్థులతో అక్కడికి రావడంతో తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస వసతులు కూడా కరువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు మీరు ఏవైతే విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించకపోతే, ఖచ్చితంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ ఇవ్వకపోతే 2017 సంబంధించి 250 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటుందా? లేదు 2017-18 విద్యా సంవత్సరం సంబంధించి 2150 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంటే గాతులు కస్తున్నామని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు విద్యార్థులకు ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలకి తొత్తులో మారి ఈరోజు ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో 60 ఏళ్ళ నుంచి 1,10,000 రూపాయలు ఫీజులు పెంచావే. ఈరోజు ఇంకిత జ్ఞానం ఉందా ఈరోజు చంద్రబాబు నాయుడు మేము అడుగుతున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈరోజు విద్యార్థుల ఉద్యమాలను అనిస్తే 2019లో ఖచ్చితంగా గద్దె తింపుతాం.